నమస్తే, వెల్కమ్ టు గైడ్. ప్రభుత్వ ఉద్యోగం చాలా మంది కల. అయితే గ్రూప్స్ జాబ్స్ కి చాలా మంది ప్రిపేర్ అవుతూ ఉంటారు. గ్రూప్స్ జాబ్ కొట్టడం చాలా ఈజీ అని చాలా మంది అనుకుంటారు. అయితే ఉద్యోగం సంపాదించడం చాలా కష్టమని చాలా మంది అనుకుంటారు. కొంతమంది ఆన్లైన్లో యూట్యూబ్లో క్లాసెస్ వింటే సరిపోతుంది అనుకుంటారు. కొంతమంది మెటీరియల్స్ చదివితే సరిపోతుంది అనుకుంటారు. అసలు గ్రూప్స్ ఎగ్జామ్కి ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి, ఏ సబ్జెక్టు పైన కాన్సన్ట్రేట్ చేయాలి, జాబ్ ఎలా కొట్టాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకు తెలియజేయడానికి మనతో పాటు అశోక్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, అసలు గ్రూప్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం కష్టమని కొంతమంది అనుకుంటారు, ఈజీ అని కొంతమంది అనుకుంటారు. ఏ భావన కరెక్ట్ అంటారు అసలు? కాకపోతే ఏంటంటే దాని కొన్ని ప్రణాళిక, మెటీరియల్ సేకరణ, కొన్ని క్లాసెస్, టైం కేటాయించడం. ఎందుకంటే ఇవాళ గ్రూప్ వన్ కొట్టాలన్నా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సివిల్స్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటివి. ఆ తర్వాత సెంట్రల్ జాబ్లో వచ్చేసి స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, ఇలాంటి ఉద్యోగాలు. అలాగే స్టేట్కి వస్తాయి. సెంట్రల్ జాబులు కొట్టాలంటే ఖచ్చితంగా లాంగ్వేజ్ స్కిల్స్ చేయాలి. ఇంగ్లీష్ మీడియం ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ మధ్యకాలం తెలుగు మీడియం కూడా వాళ్ళు పెడతా ఉంటారు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రధానంగా గ్రూప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కానీ ఈ సంఖ్య తక్కువ ఉంటుంది, పోటీ ఎక్కువ. రాష్ట్రంలో మనకు కేటగిరీ ఉద్యోగాలు ఉంటాయి. ఒకటి ఎస్ఐ కానిస్టేబుల్, పోలీస్ డిపార్ట్మెంట్. రెండవది టీచర్ జాబ్, బిఎస్సి, గురుకులాలు, మోడల్ స్కూల్స్, టీచర్ జాబ్. మూడు అంశాలు అంటే గ్రూప్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. ఇట్లా 3 కేటగిరీల ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో. దీంట్లో గ్రూప్స్ అనేవి ఒక ఆఫీసర్ సంబంధించి. మేము టీచర్ అయితే నేను టీచింగ్ చేస్తాను, పోలీస్ డిపార్ట్మెంట్ అయితే రోజు రోడ్డు మీద నిలబడి ఉద్యోగం చేయడం కష్టంగా ఉంటుంది. దానికి ఐటీ ఉండాలి, శారీరక దృఢత్వం ఉండాలి, దాంట్లో గ్రౌండ్లో మెరిట్ సాధించాలి. ఇవన్నీ ఏం లేదు. నీకు నాలెడ్జ్ ద్వారా, పుస్తకాలు చదవడం ద్వారా ఒక గవర్నమెంట్ సెక్టార్లోకి వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళకి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 4 రకాల ఉద్యోగాలు ఉంటాయి. దీంట్లో అన్నిటికంటే గ్రూప్ 1 అంటే గ్రూప్ 1 ఉద్యోగం కనుక మనం ఫస్ట్ ఉద్యోగం కొడితే ఆ గ్రూప్ 1 ద్వారా తర్వాత పోయే స్థాయి ఏంటంటే కన్ఫర్మ్డ్ ఐఏఎస్, కన్ఫర్మ్డ్ ఐపీఎస్ లాంటి ఉద్యోగాలకు వెళ్తారు. అంటే గ్రూప్ 1 ఒక 5 years 10 yearsలో ఆఫ్టర్ దట్ సెంట్రల్ సర్వీస్లోకి వెళ్ళి సివిల్స్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. గ్రూప్ 2 కనుక సెలెక్ట్ అయితే అది ఇంకో 10 ఏళ్ళు ఎక్కువ సర్వీస్ పడుతుంది. ఒక గ్రూప్ 2లో డిప్యూటీ తహసీల్దార్ కనుక ఉద్యోగం కొట్టగలిగితే చివరికి కన్ఫర్మ్డ్ ఐఏఎస్ వరకు కూడా పోవడానికి అవకాశం ఉంటుంది, చిన్న ఏజ్లో ఉద్యోగాలు కొడితే. అంటే గ్రూప్స్ అనే దానికి వాస్తవంగా చాలామంది డిగ్రీ అయిపోయిన దాకా ఏం చెయ్యాలో కూడా అవగాహన ఉండట్లేదు. అంటే ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ చూస్తే అసలు ఏం చెయ్యాలో అని తెలుసుకోవడానికి 25 సంవత్సరాలు పడుతుంది. డిగ్రీ అయిపోయేసరికి 21 years అవుతుంది. 21 years అయిపోయినాక 2 ఏళ్ళు అట్టి టైం అయిపోతుంది. అయిపోయినాక 25 ఏళ్ళకి నువ్వంటే ఏంది, నువ్వు ఏం చేయాలా, ఏం చేయగలిగితే నువ్వు ముందు ఫ్యూచర్ ఉంటుంది అన్న ఆలోచన 25 ఏళ్ళకి వస్తుంది. కానీ 25 ఏళ్ళు వచ్చేసరికి బర్డెన్ పెరుగుతుంది. పెళ్లి చేసుకోవాలన్న ఒక ఆలోచన, డబ్బుల పరంగా ఒత్తిడి, ఏదో ఉద్యోగం చేయాలని తపన రావడం వల్ల గవర్నమెంట్ ఉద్యోగాలు కొట్టడం అనేది కష్టమవుతుంది. కానీ మనకు డ్రీమ్ పెట్టుకోవాలి. అంటే ఒక 10th క్లాస్ అయిపోయాక, అంటే ఈ గ్రామీణ ప్రాంతాల్లో సమస్య ఏంటంటే మన అమ్మ నాన్నలకి ఎవరికి చదువు రాదు, ఏం చేయాలో తెలియదు. లేదు బడికి పోయినాం, బడికి 10th అయిపోయింది, 10th అయిపోయిన ఇంటర్మీడియట్ డిగ్రీ చేసినాం, డిగ్రీ అయిపోయాక పీజీలు చేసినాం. ఆ తర్వాత ఏం చేయాలి అన్నప్పుడు అప్పుడు పోటీ పరీక్షలు మొదలు పెడుతున్నాం. కానీ అది కాకుండా 10th క్లాస్ అయిపోయాక, అట్లీస్ట్ ఇంటర్మీడియట్ అయిపోయాక డిగ్రీ స్థాయిలో ఒక ఈ పోటీ పరీక్షలకు సంబంధించిన ఒక అవగాహన కనుక కల్పించగలిగితే సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది. కానీ దరిద్రం ఏంటంటే నువ్వు బీటెక్ తీసుకున్నా, డిగ్రీ తీసుకున్నా, ఏది తీసుకున్నా డిగ్రీ స్థాయికి వచ్చేసరికి పిల్లలు ఎట్లా భావిస్తారంటే డిగ్రీ అనేది ఒక ఎంజాయ్మెంట్గా భావిస్తున్నారు. కనీసం 3 ఏళ్ళ డిగ్రీ అయిపోయాక నీకు డిగ్రీలో ఏ సిలబస్ ఉంది, ఏ సబ్జెక్ట్ ఉన్నది, నువ్వు ఏం చదివినావంటే చెప్పలేని స్థాయికి వెళ్ళిపోతుంది. అంటే మోస్ట్ ఆఫ్ 90%, నాట్ ఓన్లీ 10% అంటే 90% మంది విద్యార్థులకి డిగ్రీలో మనం ఏం చేస్తున్నామో తెలియకుండా డిగ్రీ అయిపోతుంది.
అయిపోయినాక అప్పుడు మొదలు పెడుతున్నారు. మొదలుపెట్టి మనం బేసిక్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏర్పాటు చేసుకోవడానికి 2 ఏళ్ళు పడతాం. దీనివల్ల చాలామంది విద్యార్థులు టైం అనేది కోల్పోతూ ఉన్నారు. అందుకే వాస్తవంగా గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకొని డిగ్రీ స్థాయిలో ఒక అన్ని జిల్లా కేంద్రాలలో ఒక కాంపిటేటివ్ సెల్ అనేదాన్ని ఏర్పాటు చేయాలి. కాంపిటేటివ్ సెల్ ఏర్పాటు చేసి ఒక 8 మంది, ఒక 10 మంది, ఒక జిల్లాకు ఒక డిగ్రీ కాలేజీలో లెక్చర్లు ఎంతమంది ఉంటారు? ఒక 20-30 మంది ఉంటారు. అట్లా ఒక డిగ్రీ కాలేజీలు స్థాయి ఉన్నటువంటి లెక్చర్లతోని ఒక కాంపిటేటివ్ సెల్ ఏర్పాటు చేయాలి. ఆ కాంపిటేటివ్ సెల్ ఏం చేయాలంటే మొత్తం జిల్లాలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, అన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తం తిరిగి అసలు విద్యార్థుల యొక్క సిలబస్ ఏంటి, విద్యార్థులు ఏం చదువుతున్నారు, ఫ్యూచర్ గైడెన్స్ ఏంటి, ఫ్యూచర్లో ఏం చేయాలనుకున్నారు, ఏ రూట్లో పోతే మీకు ఏ రూట్లో సక్సెస్ కావడానికి అవకాశం ఉందని ఒక కాంపిటేటివ్ సెల్, ప్రతి జిల్లాకు ఒక కాంపిటేటివ్ సెల్, కనీసం జిల్లాకు పోయిన రాష్ట్రాలైన కాంపిటేటివ్ సెల్ ఉండాలా, కానీ అలాంటి సెల్ ఏర్పాటు చేయట్లేదు. అంటే ఈ ప్రభుత్వాలకు ఈ నిరుద్యోగ వ్యవస్థ గురించి ఏ ప్రభుత్వాలకు సోయి కానీ అవగాహన కానీ ఏమి కానీ ఉండడం లేదు. అంటే భవిష్యత్తు ఏంది, ఇవాళ ఎంతసేపు ఉన్నటువంటి మహిళలకు ఏం చేయాలా, రైతులకు ఏం చేయాలా, ఇది చేయండి, చేయొద్దనట్లేం, కానీ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే తరమైనటువంటి నిరుద్యోగుల గురించి, విద్యార్థుల గురించి ఒక ఆలోచన ప్రభుత్వాలు చేయడం లేదు. ఆ ప్రభుత్వాలు చేస్తే గైడెన్స్, కెరీర్ గైడెన్స్, ఇతర దేశాల పోవాలన్నా, లేదా రాష్ట్రంలో చదువుకోవాలన్నా, పోటీ పరీక్షలు ప్రిపేర్ కావాలన్నా, లేదా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పోవాలన్నా, ఏ మార్గాన్ని ఎంచుకోవాలన్న దానికి ఒక కెరీర్ గైడెన్స్ ఇవాళ మీరు గైడ్ అనే ఒక ప్రోగ్రాము అద్భుతంగా చేస్తూ ఉన్నారు. ఇది మంచి పరిణామం. దీని అవసరమైతే డైలీ ఒక ½ అన్ అవర్ వివిధ యొక్క నిష్ణాతులు తీసుకొచ్చి చేయించే ప్రయత్నం చేయదు. ఎందుకంటే విద్యార్థికి ఒక గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కావాలి. ఆ గైడెన్స్ కనుక కరెక్ట్ వేలు అందితే ఏదైనా సాధించడానికి అవకాశాలు ఉంటాయి. అయితే మీరన్నట్టు డిగ్రీ అయిపోయే వరకు కూడా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుదాము అన్న ఆలోచన ఎవరిలో ఉండట్లేదు. అయితే మినిమం నాలెడ్జ్ వాటిపైన లేదు. అంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగంకి మనం ప్రిపేర్ అవ్వాలంటే ఇప్పుడు మనం గ్రూప్సే తీసుకుంటే కనుక దానికి ఎలాంటి క్వాలిఫికేషన్ కావాలి, మనం ఎలా కాన్సన్ట్రేట్ చేయాలి, ఎలా చదవాలి, టైం టేబుల్ ఎలా ఉండాలి, ఏ సబ్జెక్ట్స్ తెలుసుకోవాలి, దీనిపైన ఎలాంటి అవగాహన లేదు కదా. అయితే కొత్తగా గ్రూప్స్కి ప్రిపేర్ అవుదాము అని అనుకున్న వాళ్ళకి ఏవి తెలిసి ఉండాలి ఎక్కువగా? అంటే ఇప్పుడు ఒకటండి, మీరు గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, అంటే పోటీ పరీక్షల ప్రిపేర్ కావాలంటే మీరు డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఫస్ట్ డిగ్రీ పాస్ అయిన తర్వాత మీరు ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టవచ్చు. ఎట్లా మొదలు పెట్టాలా అంటే ఫస్ట్ పుస్తకాలు సేకరించాలి. పుస్తకాలు 2 రకాలు ఉంటాయి. ఒకటేమో గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నటువంటి తెలుగు అకాడమీ, ఇంగ్లీష్ మీడియం అయితేనే ఎన్సీఆర్టీ, అలాగే కొంతమంది మాలాంటి లెక్చరర్లు రాసిన పుస్తకాలు ఉంటాయి. అంటే ఒక్కొక్క సబ్జెక్టు, ఉదాహరణకు ఇప్పుడు డిగ్రీలో గ్రూప్ 1లో కానీ, గ్రూప్ 2లో కానీ, గ్రూప్ 3లో కానీ, గ్రూప్ 4లో కానీ ఉండే సిలబస్ ఏముంటుంది? ఫస్ట్ సిలబస్ ఏముంటుంది అంటే మన 10th క్లాస్ ఉంది. 10th క్లాస్లో 6 సబ్జెక్టులు ఉంటాయి. ఈ 6 సబ్జెక్టులలో హిందీ తెలుగు తప్ప మిగతా మొత్తం కలిపితే ఈ సిలబసే, కొత్తగా ఏముండదు. ఉదాహరణకు సోషల్ స్టడీస్ ఉంది. సోషల్ స్టడీస్లో జాగ్రఫీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది. ఈ 4 సబ్జెక్టులే మొత్తం గ్రూప్స్. దాంతోపాటుగా ఇంగ్లీష్, మినిమం ఇంగ్లీష్ ఉంటుంది. అలాగే సైన్స్ సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. అలాగే ఆర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది. అంటే 10th క్లాసులో ఏవైతే సబ్జెక్టులు ఉన్నాయో అదే సబ్జెక్టులు గ్రూప్స్లో మనకు రిఫ్లెక్ట్ అవుతాయి. కాకపోతే కొన్ని మార్కులు తక్కువ, కొన్ని మార్కులు ఎక్కువ, కొన్ని మార్కులు ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు హిస్టరీ ఉంది. హిస్టరీ అనేది మనకు సోషల్ స్టడీస్లో సెకండ్ అంశంగా, అంటే జాగ్రఫీ ఉంది. జాగ్రఫీలో ఎన్ని మార్కులు వస్తుంది? ఒక 25 మార్కులు మాత్రమే వస్తాయి. కానీ హిస్టరీకి వచ్చేసరికి 200 మార్కులు, 250 మార్కులకు వస్తుంది. ఎకానమీకి వచ్చేసరికి 150 మార్కులు ఉంటుంది. పాలిటీకి వచ్చేసరికి 50 మార్కులు ఉంటుంది. అదే పాలిటీకి వెళ్ళి మళ్ళీ గవర్నెన్స్ అని మళ్ళీ ఒక 50 మార్కులకు వస్తుంది. సోషియాలజీ అని చెప్పేసి హిస్టరీ, పాలిటీ అన్ని సబ్జెక్టులు కలిపి సమాజ శాస్త్రం అని చెప్పేసి మళ్ళీ ఒక 50 మార్కులకు ఉంటుంది. అంటే ఫస్ట్ నువ్వు మొదలు పెట్టాల్సిన అంశం ఏంటంటే నువ్వు ఒక గ్రూప్ 1 ఆఫీసర్ కావాలా. అంటే అసలు గ్రూప్ 1 సెక్టర్ ఏంది, గ్రూప్ 1లో ఏమేమి ఉద్యోగాలు ఉంటాయి. ఉదాహరణకు ఆర్డీఓ ఉంటుంది, సిటీఓ ఉంటుంది, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఉంటుంది. అంటే ఆర్డీఓ అంటే డిప్యూటీ కలెక్టర్గా ఉన్న పోస్టులు, అంటే పెద్ద పెద్ద పోస్టులు. రాష్ట్రంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ తర్వాత ఉన్న ప్రతి పోస్టు గ్రూప్ 1లో ఉంటాయి. గ్రూప్ 1లో ఏ సిలబస్ ఉంది, ఎన్ని పేపర్లు ఉన్నాయి, ఏ పేపర్లో ఏం సిలబస్ ఉంది, నువ్వు ఇప్పటిదాకా ఏం చదివిను. ఉదాహరణ బీటెక్ చదివినారు. బీటెక్కి గ్రూప్ 1కి ఎక్కడ కూడా పొంతన కుదరదు. కానీ ఇవాళ ఉద్యోగాలు కొట్టే వాళ్ళందరూ సంబంధం లేకపోయినా, అంటే నువ్వు డిగ్రీలో చదివిన సబ్జెక్టులకు సంబంధం లేకపోయినా సిలబస్ చూసి పుస్తకాలు తీసుకొని ఇలా ఎంబీబీఏ చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు, సాఫ్ట్వేర్ చేసిన వాళ్ళు మళ్ళీ వచ్చి గ్రూప్ 1లో సివిల్స్లో సాధిస్తున్నారు. అంటే డిగ్రీ చదివిన చదువుకి
సంబంధం లేకపోయినా మీరు గ్రూప్స్ ఉద్యోగాలు కొట్టవచ్చు. కొట్టాలంటే ఫస్ట్ ఏం చేయాలా, గ్రూప్ 1లో ఏ సిలబస్ ఉంది, ఎన్ని పేపర్లు ఉన్నాయి, ఏ పేపర్లో ఏమున్నది, ఫస్ట్ సిలబస్ చూసుకోవాలి. ఆ సిలబస్ను ఎంత లేదన్నా ఒక 20 టైమ్స్ చూడాలి, 20 సార్లు చూడాలి. ఎందుకంటే ఒక గ్రూప్ 1 ఉంది. గ్రూప్ 1లో ఏముంటుంది, ఫిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. ఫిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళని మెయిన్స్ చేసుకుంటారు. ఫిలిమ్స్లో అందరు రాస్తారు. ఉదాహరణకు లాస్ట్ టైం గ్రూప్ 1 తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 3 లక్షల మంది అప్లై చేశారు. కానీ 3 లక్షల మందిలో అందరు ఎగ్జామ్ రాయరు, కొంత తక్కువ రాస్తారు. ఎగ్జామ్ రాయడానికే తక్కువ రాస్తారు. ఎగ్జామ్ రాసిన తర్వాత సీరియస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. గ్రూప్ 1 ఫిలిమ్స్లో 3 లక్షల మంది అప్లై చేసుకుంటే సీరియస్గా గ్రూప్ 1 ఫిలిమ్స్ చదివేటోళ్ళు 60-70 వేల మంది కంటే ఎక్కువ ఉంటారు. ఈ 60-70 వేల మందిలో మన 563 పోస్టులు పడ్డాయి. 563 × 50 అంటే ఒక్క పోస్టుకు ఫిలిమ్స్ స్టాండర్డ్లో 50 మంది సెలెక్ట్ అవుతారు. 50 మంది సెలెక్ట్ అయితే మెయిన్స్లో ఒక్క పోస్టుకి 50 మంది రాస్తారు. ఆ 50 మంది కూడా అందరు అటెండ్ అవుతారంటే అందరు అటెండ్ గారు, అందరు ప్రిపేర్ అవుతారంటే అందరు ప్రిపేర్ గారు. అంటే చివరికి గ్రూప్ 1 అనే ఇంత పెద్ద ఉద్యోగానికి సంబంధించి చదవాలని ఆసక్తి బలంగా ఉన్న వాళ్ళు ఫైనల్కి వచ్చేసరికి మెయిన్స్ రాసేవరకు 1:10 కంటే ఎక్కువ ఉండరమ్మా. ఓన్లీ ఒక్క పోస్టుకు 10 మంది మాత్రమే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారు. వాళ్ళతో మనకు పోటీ ఉంటుంది. కాబట్టి ముందుగా మన సిలబస్ చూడాలా. సిలబస్ ఫిలిమ్స్ ఉంది, 150 మార్కులు ఉంది. ఈ 150 మార్కులలో సిలబస్లో ఏమున్నది అన్నప్పుడు ఒక జాగ్రఫీ ఉంటుంది, ఒక హిస్టరీ ఉంటుంది, ఒక పాలిటీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. అలాగే దాంతోపాటుగా ప్రధాన కరెంట్ అఫైర్స్ ఉంటుంది. డైలీ న్యూస్ పేపర్ వస్తుంది. న్యూస్ పేపర్లో పోటీ పరీక్షలకు సంబంధించి 90% ఎక్కడ రాదు, ఓన్లీ 10% మాత్రమే ఎక్కడ వస్తుంది. కానీ ఆ 10% ఏందో గుర్తించే దమ్ము నీకు ఉండాలి. ఊకనే పేపర్ చూస్తాం తిప్పేస్తామంటే దానివల్ల ఏం రాదు. పేపర్లో ఎడిటోరియల్ కాలం అని చెప్పేసి ఎలాంటి బొమ్మలు లేకుండా ఎడిటోరియల్ కాలం ఉంటుంది. ఎడిటోరియల్ కాలము ఫస్ట్ నుంచి చదవడం అలవాటు చేసుకోవాలి. దాన్ని అట్లా క్రమపద్ధతిగా ఒక సంవత్సరం 2 ఏళ్ళు అట్లా చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే సమాజంలో ఏం జరుగుతుంది, అమెరికా బడ్జెట్ ఏంది, ఇవాళ రష్యన్ ఉక్రెయిన్ యుద్ధం ఏం జరుగుతుంది, సింధు జలాల ఒప్పందంలో ఏమున్నది, భారతదేశంలో ఏ పార్టీల వ్యవస్థ కొనసాగుతుంది, రాష్ట్రాల బడ్జెట్ ఎట్లా ఉన్నాయి, రాష్ట్రాల యొక్క ప్రభుత్వ పథకాలు ఏంది, కేంద్రం ప్రవేశపెడుతున్న ప్రభుత్వ పథకాలు ఏంది, ఏ ప్రభుత్వానికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, దాంట్లో ఏ వ్యయానికి ఎంత తీసుకుంటున్నారు, ఇట్లా ఎకానమీ కానీ అట్లాగే సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ రోజువారీగా జరుగుతున్న కాన్సెప్ట్స్ కానీ మన తెలంగాణలో 72వ ప్రపంచ సుందరి పోటీలు జరిగినాయి. ఎక్కడ జరిగినా క్వశ్చన్ అడుగుతారు. సింపుల్గా మన హైదరాబాద్లో జరుగుతాయి కానీ మన పేపర్ చూడకపోతే తెలియదు కదా. ప్రపంచ సుందరి పోటీలలో ఎవరు సెలెక్ట్ అయ్యారు, ఎవరు రన్నరప్గా ఉన్నారు, ఫస్ట్ రన్నరప్ ఎవరు, సెకండ్ రన్నర్, థర్డ్ రన్నర్ ఎట్లు, ఈ ప్రపంచ సుందరి పోటీ ఎప్పుడు మొదలైనాయి, ఇప్పటి వరకు భారతదేశం తరపున సెలెక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది, ఇట్లా ఒక ప్రపంచ సుందరి పోటీలు అనే కాన్సెప్ట్ తీసుకొని మొత్తం ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక పేజీలో మొత్తం రాసుకోగలగాలి. అది క్వశ్చన్ ఎట్లా వచ్చినప్పుడు ఆన్సర్ చేయగలుగుతాం. అంటే కరెంట్ అఫైర్స్లో ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అయితే ఫిలిమ్స్లో 150 మార్కుల పేపర్ ఉంటే ఆ ఫిలిమ్స్లో కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకొని ఎకానమీ, ఎస్ఎన్టీ, జనరల్ కరెంట్ అఫైర్స్ అన్నీ కలిపితే 50 మార్కుల వరకు కరెంట్ అఫైర్సే ఉంటుంది. అంటే పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. పొద్దుగాల లేవగానే ఖచ్చితంగా 1 అవర్ పేపర్ చూసుకొని ఆ పేపర్లో ఏంది కరెంట్ అఫైర్స్ గుర్తించి అదంతా నోట్స్ రూపంలో టేకింగ్ చేసుకుంటే ఫిలిమ్స్లో ఈజీగా ఉపయోగపడుతుంది. అది తర్వాత మళ్ళీ మెయిన్స్లోకి రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఫిలిమ్స్ అనేది మొదటి దశ, 150 మార్కులు ఉంటుంది. ఈ 150 మార్కులలో కనీసంగా మనకు ఒక 80 నుంచి 90 మార్కులు వస్తే ఫిలిమ్స్లో క్వాలిఫై అవుతాం. అంటే పేపర్ స్టాండర్డ్, పేపర్ బాగా టఫ్ వచ్చింది అనుకోండి 70 మార్కులకు కావచ్చు, పేపర్ ఈజీగా వస్తే 90 మార్కుల దాకా రావాల్సిన అవసరం ఉంటుంది. ఫిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్కి వచ్చింది. మెయిన్స్లో 6 పేపర్లు ఉంటాయి. ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క క్వశ్చన్ 10 మార్కులకు ఉంటుంది. అంటే 6 పేపర్లు. 6 పేపర్లలో ఫస్ట్ పేపర్ జనరల్ ఎస్సే అని ఉంటుంది. జనరల్ ఎస్సే అంటే ఏంటంటే 50 మార్కుల పేపర్, 3 క్వశ్చన్ రాయాలి. వాడు 6 క్వశ్చన్లు ఇస్తాడు, 9 క్వశ్చన్లు ఇస్తారు. మన ఎన్ని క్వశ్చన్ అంటే 3 క్వశ్చన్ రాయాలా, 350 150 మార్కులు జనరల్ ఎస్సే. ఈ జనరల్ ఎస్సే రాయాలంటే ఒక్కొక్క దాన్ని ఒక 10 పేజీలు ఒక కాంటెంట్ తీసుకొని 10 పేజీలు రాసేంత సమగ్రంగా నీకు అవగాహన ఉండాలి. ఆ క్వశ్చన్ రాస్తాడు, క్వశ్చన్ ఏమడిగిండు, దానికి ఆన్సర్ ఎట్లుండాలా. గ్రూప్ 1 రాయాలంటే కొంత హ్యాండ్ రైటింగ్ కూడా కొంత ప్రాక్టీస్ ఉండాలి. ఎందుకంటే వితిన్ ద 3 అవర్స్లో మెయిన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు స్పీడ్గా రాయాల్సి వస్తుంది, అందంగా రాయాల్సి వస్తుంది, కాన్సెప్ట్ ఉండాలా, కంటెంట్ ఉండాలా, వితిన్ ద టైంలో రాయాలా, మొత్తం సబ్జెక్టు కవర్ చేసే విధంగా ఉండాలి. అన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే గ్రూప్ 1 మెయిన్స్లో సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ పేపర్ జనరల్ ఎస్సే ఉంటుంది. సెకండ్ పేపర్లో తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, జోగ్రఫీ 3 కలిపితే 50 150 మార్కులు ఉంటుంది. ఇక థర్డ్ పేపర్లో పాలిటీ,
గవర్నెన్సు, సోషియాలజీ 50 150 మార్కులు ఉంటుంది. ఫస్ట్ పేపర్ జనరల్ ఎస్సే, సెకండ్ పేపర్లో ప్రధానంగా హిస్టరీ, జాగ్రఫీ, థర్డ్ పేపర్లో పాలిటిక్స్, సోషియాలజీ, గవర్నెన్స్, ఫోర్త్ పేపర్ కంప్లీట్ ఎకానమీ. ఆ ఎకానమీ కూడా 3 భాగాల ఎకానమీ ఉంటుంది. ఒకటి ఇండియన్ ఎకానమీ, రెండవది తెలంగాణ ఎకానమీ, మూడవది డెవలప్మెంటల్ ఎకానమీ. అంటే ఎన్విరాన్మెంట్ అండ్ ఎకానమిక్ బేసుల్లో డెవలప్మెంటల్ ఎకానమీ అనే కాన్సెప్ట్ని ఫోర్త్ పేపర్లో ఉపయోగించారు. ఇక ఫిఫ్త్ పేపర్ ఏంటంటే కంప్లీట్గా సైన్స్, ఎస్ఎన్టీ, రోజువారీగా జరుగుతున్న సమాజంలో జరుగుతున్నటువంటి శాస్త్ర సాంకేతిక రంగంలో జరుగుతున్న మార్పులు ఏంటనే దానిపైన 100 మార్కులు ఉంటుంది. అలాగే ఒక 50 మార్కులు డాటా ఎంట్రీషన్, అంటే లెక్కలకు సంబంధించి డాటా ఎంట్రీషన్ 50 మార్కులు ఉంటుంది. ఇంకా కంప్లీట్గా ఇంకో 6th పేపర్ ఉంటుంది, తెలంగాణ ఉద్యమ చరిత్ర అని చెప్పేసి 150 మార్కులు. మన రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఎట్లా జరిగిందన్న కాన్సెప్ట్లో తెలంగాణలో ఈ యొక్క 6 పేపర్లు పెట్టారు. ఈ 6 పేపర్లలో ఉద్యోగం రావాలంటే కనీసంగా 50% పైన, మన జరిగినటువంటి ఎగ్జామ్లలో 60% పైన మార్కులు వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు వచ్చింది. అంటే గ్రూప్ 1 అనేది ఒక లక్ష్యంగా పెట్టుకొని రోజువారీగా ప్రాక్టీస్ చేస్తూ సిలబస్ ఏముందో చూసుకొని కొన్ని పుస్తకాలు సేకరించి మొత్తంగా ప్రిపరేషన్ అనేది కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందికి డౌట్ వస్తుంది, ఏం డౌట్ వస్తుంది, అసలు కోచింగ్ అవసరమా, కోచింగ్లో ఏం నేర్పిస్తారు అనే ఒక కాన్సెప్ట్ కూడా రావచ్చు. కోచింగ్ అవసరమా అంటే 90% మంది విద్యార్థులు కోచింగ్ ద్వారా పోయిన వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కువ మంది, 90%. ఒక 10% వాళ్ళ గాడ్ గిఫ్ట్గా నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళు రాయగలిగే దమ్ము ఉంటుంది, సత్తా ఉంటుంది, అన్నీ ఉంటుంది కాబట్టి వాళ్ళు రాయగలుగుతారు. కానీ 90% స్టూడెంట్స్ మాత్రం ఖచ్చితంగా కోచింగ్ తీసుకుంటారు. ఇవాళ డిగ్రీ స్థాయిలోనే డిగ్రీ కమ్ సివిల్స్ అనే వాళ్ళ ప్రిపరేషన్లో కూడా ₹1,00,000 ఫీజు కట్టి చదువుకునే వాళ్ళు కూడా ఉండరు. ఎందుకంటే మనం బడికి పోయినాం, మనం చిన్నప్పటి సంది డిగ్రీ అయిపోయిన దాకా మన టీచర్ లేకుండా చదువుకోలే కదా. ఆ టీచర్ ఉంటేనే మనకు ఒక గైడెన్స్ అనేలాగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కోచింగ్ అనేది అవసరం. కోచింగ్ లేకపోయినా ఉద్యోగం కొట్టచ్చు అంటే కొట్టచ్చు. ఉదాహరణకు హైవే ఉన్నది, ఒక డాంబర్ రోడ్ ఉంది, ఒక కంకర్ రోడ్ ఉంది, 3 రోడ్లు ఉన్నాయి. కోచింగ్ తీసుకుంటే ఏమైందంటే హైవే మీదకి వెళ్ళిపోతాం. అంటే హైవే మీదకి వెళ్ళిపోయినా మనం ఇల్లు చేరుకోగలుగుతాం. డాంబర్ రోడ్ సింగిల్ రోడ్ మీద పోయినా ఇంటికి పోతాం, కంకర్ రోడ్ మీద పోయినా ఇంటికి పోతాం. కానీ కంకర్ రోడ్ మీద పోతే ఎంత ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి కోచింగ్ అనేది ఒక గైడెన్స్, ఏం చదవాలా, ఎట్లా రాయాలా, ఏం చేస్తే బాగుంటుంది అన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రిపరేషన్ ఖచ్చితంగా కోచింగ్ తీసుకుంటే ఒక 6 నెలలు మనం ముందుకు జంప్ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. సో ఒక బిలో యావరేజ్ స్టూడెంట్ని మనం తీసుకుంటే ఆల్రెడీ నేను యావరేజ్ స్టూడెంట్ని అని చెప్పి ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అంటే నేను ఎక్కువ చదవలేను, నేను చదివిన ఎడ్యుకేషనే కష్టమైంది అన్న ఫీల్డ్లో ఉండి ఈ గ్రూప్స్ వరకు, గవర్నమెంట్ జాబ్స్ వరకు రారు. అంటే నిజంగా బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఎవరు కూడా గవర్నమెంట్ జాబ్స్ కొట్టలేరంటారా? ఆ ఫీల్ కరెక్ట్ అంటారా? అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీకు స్టార్టింగ్లో చెప్పాను, 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే నీకు ఒక డ్రీమ్ ఉండాలి. ఇప్పుడు ఏ పని చేయాలన్నా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉండాలి. ఆ డ్రీమ్ ప్రాజెక్టు ప్రకారం ముందు పోయే ప్రయత్నం చేయాలి. ఎంత ఉండాలంటే కసి, 100 అయినా 106 అయినా ఖచ్చితంగా నేను ఉద్యోగం కొట్టి సాధిస్తాను ఒక నమ్మకం కనుక ఉంటే, నువ్వు బిలో యావరేజ్ అయినా, 10th క్లాస్లో ఫెయిల్యూర్ క్యాండిడేట్ అయినా, ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయిన క్యాండిడేట్ అయినా నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ కూడా కావచ్చు. ప్రిపరేషన్ ఖచ్చితంగా నీకు లో అనేది ఏముండదండి. అంటే నాకు తెలిసి చదువు రాదనే వ్యక్తి ఎవరు ఉండరు. చదువు వస్తుంది. కొంతమందికి ఒక్కసారి చదివితే చదువు వస్తుంది, కొందరు 2 సార్లు చదివితే గెయిన్ కాగలుగుతారు, కొందరు 3 సార్లు చదవాలి, కొందరు 5 సార్లు చదవాలి. అంటే నీకు 5 సార్లు, ఒక్కసారి చదివినవాడు ఉద్యోగం కొడుతున్నాడు, కానీ నీకు 5 సార్లు చదివే ఓపిక నీ దగ్గర ఉండాలి. ఓపిక ఉంటే ఖచ్చితంగా నువ్వు లో ఉన్నటువంటి, నీకు ఏ మాత్రం నాలెడ్జ్ లేకపోయినా, అవగాహన లేకపోయినా ఉద్యోగం కొట్టాలని ఒక తపన ఉంటే దాని ప్రకారం రోజు ఒక 6 నుంచి 8 గంటల పాటు ఒక ప్రణాళికాబద్ధంగా ప్రిపరేషన్ చేసుకొని, పెన్ను పేపర్ పట్టుకొని ఒక రైటింగ్ రాసే ఓపిక కనుక నీకుంటే ఖచ్చితంగా నువ్వు లో లెవెల్ స్టూడెంట్ అయినా, నువ్వు ఏదైనా ఉద్యోగం కొట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాకపోతే విపరీతమైన పోటీ ఉంటుంది. ఆ పోటీలో నిలబడాలంటే అందరూ 8 అడుగులు వేస్తే నువ్వు 9వ అడుగు వేసి ఉండాలి. అందరూ 8 గంటలు చదివితే నువ్వు 9వ గంట కూడా చదివే ఓపిక నీకు ఉండాలి. అందరూ ఏ పుస్తకాలు చదువుతున్నారో పుస్తకాలు చదవడంతో పాటు అదనంగా నువ్వు ఏం చేయగలిగితే ఉద్యోగం వస్తున్నట్టు దానికి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా రూపకల్పన చేసుకుంటే ఖచ్చితంగా నీకు నాలెడ్జ్ లేకపోయినా, అవగాహన లేకపోయినా ఉద్యోగం కొట్టాలని ఒక ఆశ, దానికోసం తపన పడేంత శక్తి, దానికోసం నీ యొక్క మైండ్ను ఎక్కడ కూడా కాన్సన్ట్రేషన్ పోకుండా దానిపైన కూర్చోగలిగితే ఖచ్చితంగా ఉద్యోగం కొట్టవచ్చు. ఓకే. సో గ్రూప్స్ ఎగ్జామ్స్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదై ఉండాలి సార్? అంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాలా, ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాలా? అట్లనేం లేదమ్మా. ఏ బ్యాక్గ్రౌండ్ అంటే బీటెక్ చేసిన వాళ్ళు కూడా గ్రూప్స్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్కి వస్తారు. అంటే గ్రూప్స్ అంటేనే 90% ఆఫ్ సిలబస్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ సిలబస్ ఉంటుంది. బీటెక్లో అంతా మ్యాథ్స్, టెక్నికల్ సబ్జెక్టులు ఉంటాయి. మరి ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు కొడుతున్నారు. ఎంబీబీఎస్లో అసలు ఆర్ట్స్ అనే పదమే రాదు. ఇప్పుడు ఉదాహరణ సైన్స్ వాళ్ళకి ఎన్ని మార్కులు వస్తుంది?
గ్రూప్ 1లో 100 మార్కులు ఉంటుంది. మొత్తం 900 మార్కులు ఉంటే సైన్స్ వాళ్ళకి వచ్చేది ఎంత అంటే 100-150 మార్కులు మాత్రం వస్తాయి. మిగతా అంతా ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకే ఉంటుంది. అంటే ఆర్ట్స్ అయినా సైన్స్ అయినా ఏదైనా కావచ్చు, సిలబస్ ముందులు పెట్టుకొని ఎందుకంటే మనం రెగ్యులర్గా రోజువారీగా ఈ 15 ఏళ్ల కాలంలో చదివిన దాంట్లో మనకు ఎంతో కొంత అవగాహన ఉంటుంది. కాకపోతే ఏంది సిలబస్ ప్రకారం దాని ప్రకారం ప్రిపేర్ అయితే ముందు పోవడానికి అవకాశం. ఏదో చదువుతున్నామంటే చదివితే కుదరదు. ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి సిలబస్ ప్లానింగ్, ఒక ప్రణాళికాబద్ధమైన పుస్తకాలు, మెటీరియల్ సేకరణ, నువ్వు సొంతంగా నోట్స్ రాసుకునే ఒక విధానం, ఇవన్నీ కలగలిపి ఉద్యోగం కొట్టడానికి అవకాశం ఉంటుంది. అంటే మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్. ఇప్పుడు మినిమం డిగ్రీ స్టాండర్డ్లో అంటే సాధారణంగా బీఎస్సీ BA వాళ్ళు ఉంటారు, బీటెక్ 4 ఇయర్స్ ఉంటాయి. 4 ఇయర్స్ ఉంటే ఆ 3 ఇయర్స్ కంప్లీట్ కాగానే నీకు ఎలిజిబిలిటీ వస్తుంది. డిగ్రీ గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ గ్రూప్స్ ఉద్యోగాలు రాయాలంటే ఏదైనా డిగ్రీ. ఇది ఒకటే కదమ్మా, దేనికైనా క్వాలిఫికేషన్ అన్నిటికీ డిగ్రీ ఉండాలి. ఒక కానిస్టేబుల్కు మాత్రమే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్. ఎస్ఐ కూడా డిగ్రీ కావాలి. అంటే రాష్ట్రంలో గవర్నమెంట్ ఉద్యోగం కొట్టాలంటే నీకు మినిమం ఏమి ఉండాలంటే ఖచ్చితంగా డిగ్రీ అనేది ఉండాలి. ఇప్పుడు అటెండర్ ఉద్యోగం ఉంది, 10th క్లాస్ ఉంటుంది, కానిస్టేబుల్కి ఇంటర్మీడియట్ ఉంటుంది. మిగతా అన్ని ఉద్యోగాలు డిగ్రీ, సాధారణ డిగ్రీ, బీటెక్ డిగ్రీ, MBBS డిగ్రీ, లేదంటే ఫార్మసీ డిగ్రీ, ఏదైనా డిగ్రీ ఈక్వాలిటీగా డిగ్రీ అనే సబ్జెక్ట్ ఉంటే సరిపోతుంది. మళ్ళీ దీనికి డిగ్రీలో ఉన్న సబ్జెక్టులకి పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే సబ్జెక్టులకు సంబంధం ఉందా అంటే సంబంధం లేదు. కొన్ని ఉద్యోగాలు ఉంటాయి. ఉదాహరణకు లా బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కొన్ని పోస్టులు ఉంటాయి, కామర్స్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కొన్ని పోస్టులు ఉంటాయి. కొన్ని తక్కువ ఒక 800 ఉద్యోగాలు ఉంటే దాంట్లో ఒక 40-50 ఒక 100 పోస్టులో కొన్ని డిఫరెంట్ పోస్టులు సంబంధించిన క్వాలిఫికేషన్ వాళ్ళకు ఉంటాయి. కానీ సాధారణ డిగ్రీతోనే మనము ఉద్యోగాన్ని ప్రిపేర్ కావచ్చు. ఓకే, అంటే ఇప్పుడు స్ట్రిక్ట్గా కనుక గ్రూప్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే వాళ్ళ టైం టేబుల్ ఎలా ఉండాలి, మానసికంగా ఎంత బలంగా ఉండాలి? అంటే ఇక్కడ ఫస్ట్ నువ్వు మైండ్లో ఫిక్స్ కావాలా, ఏది ఏమైనా నేను ఉద్యోగం కొడతా అనే నమ్మకం, నీ పైన నీకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం లేకపోతే పాసిబిలిటీ కాదు. ఎన్ని గంటలు చదవాలా అనే ఒక సమస్య చాలామంది అడుగుతారు. అంటే మినిమంగా తక్కువలో తక్కువ 6 గంటలు, నువ్వు ఎక్కువ చదివితే 12 గంటల వరకు చదవచ్చు. అంటే యావరేజ్గా ఒక 8 అవర్స్ టైం పెట్టుకోండి. యావరేజ్గా 8 అవర్స్ టైం పెట్టుకొని 1 ఇయర్ కూర్చోవాలి. చాలామంది ఏంటంటే 3 నెలలు కొడతా 6 నెలలు కొడతా అనేది పాసిబిలిటీ కాదు. నీకు సిలబస్ అర్థం కావడానికి ఒక 3 నుంచి 6 నెలలు పడుతుంది. అంటే ఖచ్చితంగా ఒక సంవత్సర కాలం పాటు కనుక నువ్వు ఖచ్చితంగా ప్రిపేర్ అయితే రోజు ఒక 6 to 8 అవర్స్ కనుక పని మీద దాని మీదనే కూర్చుంటే ఖచ్చితంగా అయిపోతుంది. 8 అవర్స్ అనేది ఒక బెంచ్ మార్క్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. అంటే మన యొక్క గ్రాస్పింగ్ పవర్ని బట్టి ఉంటుంది. కొంతమంది 10th క్లాస్ స్టాండర్డ్లోనే 600 మార్క్స్ ఉంటే 590 వస్తాయి. ఇంటర్మీడియట్లో 1000 మార్క్స్ ఉంటే 990 మార్క్స్ వస్తాయి. వాటికి కొంత గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి ఏంది ఒక 1 అవర్ తక్కువ అయినా కూడా మనకు చదవడానికి అవకాశం ఉంటుంది. మరికొంతమంది ఏంటంటే పొద్దుగా చదవాలన్నా రాత్రి చదవాలన్నా అంటారు. నీకు ఎప్పుడు చదువుద్ది అయితే అప్పుడు చదువు. కాకపోతే ఏంటంటే నిశ్చలంగా అదే పద్ధతిలో 2 గంటలు 3 గంటలు ఒకే దగ్గర కూర్చోకుండా ప్రతి 50 నిమిషాలకి లేదా ప్రతి గంటకి అట్లీస్ట్ ఒక గంటన్నరకు ఒకసారి 5 నిమిషాల బ్రేక్స్ ఇవ్వాలి. ఏమైందంటే చాలామంది పుస్తకాలు పట్టుకుంటారు, లైన్లు గీస్తూ ఉంటారు, రాస్తూ ఉంటారు. ఎప్పుడైనా పెన్ను పేపర్ పెట్టుకొని ఉండాలి. నువ్వు చదువుతున్న ప్రతి పాయింట్ కూడా నోట్స్లో రాస్తుండాలి. రాయడం వల్ల ఏమైందంటే ఏకాగ్రత పెరుగుతుంది. ఓన్లీ బుక్స్ పట్టుకొని అండర్లైన్ చేస్తే ఏకాగ్రత తగ్గుతుంది. చాలామంది ఏం చేస్తారంటే బుక్ పట్టుకొని చదువుతుంటారు, ఇక్కడ ఫేస్ ఈయనే ఉంటుంది, బుక్ మీద గీతలు పోతూ ఉంటాయి, కానీ మన మనసు ఎక్కడనో వివరిస్తూ ఉంటుంది. అంటే ఊహాలోచనలు వివరిస్తారు. అంటే రోజు 8 గంటలు కనుక పిల్లవాడు బుక్స్ పట్టుకొని చదివితే దాంట్లో ఒక 4-5 గంటల కంటే ఎక్కువ ఏకాగ్రత ఉండదు. అంటే ఏకాగ్రత అనేది ఇంపార్టెంట్. అంటే ఫోకస్ కూడా చదవాలి. ఎంతసేపు పుస్తకాలు పట్టుకుని చదువు అనేది కాన్సెప్ట్ కాకుండా, ఎన్ని గంటలు చదువుతున్న అనేది కాన్సెప్ట్ కాకుండా ఫోకస్డ్గా చదవాలి. చదివిన గంటన్నర సేపు ఎన్ని పేజీలు చదివినావు, ఎంత కాన్సెప్ట్ చదివినావు. అంటే ప్రతి విద్యార్థి చదివేటప్పుడు కొన్ని పద్ధతులు అవలంబించాలి. ఉదాహరణకు ఫస్ట్ రీడింగ్ చేస్తున్నాం బుక్లో, ఆ ఫస్ట్ రీడింగ్లో ఒక చాప్టర్ ఒక 50 పేజీలు ఉంటే ఫస్ట్ రీడింగ్లో 50 పేజీలు చదవాలి. చదివిన తర్వాత నీకు కొంత అవగాహన వస్తుంది. సెకండ్ రీడింగ్లో నోట్స్ తయారు చేయాలి, మొత్తంగా నోట్స్ తయారు చేయాలి. 50 పేజీలకు వెళ్ళి కనీసం నీకు ఒక 100 పాయింట్లు దొరుకుతాయి. ఆ 100 పాయింట్ నీ నోట్స్లో ఉండాలి. ఈ చాప్టర్ ద్వారా మనం ఏం నేర్చుకోదలుచుకున్నాం, ఈ చాప్టర్లో ఏం చెప్పదలుచుకున్నాడు అన్న ఒక ఆలోచన చేసుకొని మళ్ళీ ఆ 50 పేజీల పైన ఒక గంట రివ్యూ చేసుకోవాలి. అప్పుడు సబ్జెక్టు పైన ఆ చాప్టర్ పైన గ్రిప్ వస్తుంది. దాంతో సెకండ్ చాప్టర్కి వెళ్ళాలి. దాంట్లో కొన్ని క్వశ్చన్లు తయారు చేసుకోవాలి. క్వశ్చన్లు నువ్వే తయారు చేయాలి, ఆన్సర్లు కూడా నువ్వే రాయాలి. కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్లు, కొన్ని బయట దొరికే ప్రాక్టీస్ క్వశ్చన్ చేయాలి. ఒక సబ్జెక్టుకు సంబంధించి ఒకటే బుక్ ఫాలో కాకుండా అదనంగా ఒక 2 పుస్తకాలు కూడా దానికి చూసుకునే ప్రయత్నం చేయాలి. అంటే ఒకటే పుస్తకం చదవాలి,
కానీ రెఫరెన్స్కు మరొక 2 పుస్తకాలు ఉండాలి. అంటే చదివేది ఒకటే బుక్, ఆ బుక్ సమగ్రంగా చదవాలి. ఒక చాప్టర్ డౌట్ వచ్చింది, ఆ చాప్టర్ని ఇంకో బుక్లో రిఫర్ చేయాలి, అయినా నీ డౌట్ క్లియర్ రాదు, మరో పుస్తకం రెఫరెన్స్ చేయాలి. అంటే ఒకటే పుస్తకం చదవాలా, కానీ రెఫరెన్స్కు 2 పుస్తకాలు ఉండాలి. అంటే ఒక సబ్జెక్ట్, ఒక జాగ్రఫీ అనే సబ్జెక్టు తీసుకుంటే 3 పుస్తకాలను రెఫర్ చేసే విధంగా ఖచ్చితంగా ఉండాలి. ఒక బుక్ చదవాలా, మిగతా 2 పుస్తకాలు రెఫరెన్స్ చేయాలి. అట్లా ప్రతి బుక్కి 3 పుస్తకాలు సేకరణ చేసుకోండి, సొంతంగా నోట్స్ రాసుకోండి, మెటీరియల్ సేకరించండి, కోచింగ్ తీసుకోండి. ఉదాహరణకు తెలంగాణ వల్ల నేను ఒక హిస్టరీ లెక్చర్ అని తెలంగాణ మూమెంట్ చెప్తాను. తెలంగాణ మూమెంట్ పైన నువ్వు పుస్తకాలు చదివితే నీ గ్రిప్ రావడానికి 3 నెలలు పడుతుంది. ఒక 1 మంత్ ప్రకారం రోజు ఒక 4-5 గంటలు ఖచ్చితంగా ఉంటే 150 మార్కుల ఉద్యమ చరిత్ర 1 మంత్లో నీకు సబ్జెక్ట్ నేర్పించగలుగుతావు. నువ్వు ఓన్గా చదివితే ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే నేను చదివి కూడా పుస్తకాలే, కాకపోతే నేను చదివిన పుస్తకాల ద్వారా నీకు ఎట్లా ఈజీగా చెప్తే అర్థమవుతుందో ఎన్నో రకాల ప్రయోగాలు చేసి నీకు పాఠం చెప్తాను. ఒక పెద్ద మనుషుల ఒప్పందం ఉంది, పుస్తకంలో తీసుకుంటే జస్ట్ నీకు పేజీన్నర మాత్రమే కనబడుతుంది. కానీ ఆ పెద్ద మనుషుల ఒప్పందం అనే ఒక పాఠము చాలా రిఫ్లెక్ట్ ఉంటుంది. శిక్షణ అనే ఉద్యమం దాని మీద ఆధారపడి ఉంటుంది, 6 పాయింట్ ఫార్ములా దాని మీద ఆధారపడి ఉంటుంది, లోకల్ నాన్ లోకల్ దాని మీద ఆధారపడి ఉంటుంది, శ్రీకృష్ణ కమిటీ దాని మీద ఆధారపడి ఉంటుంది, 16 జీవో దాని మీద ఆధారపడి ఉంటుంది. సబ్జెక్టు మొత్తం దాని మీద లింక్ అయి ఉంటుంది. కానీ పుస్తకంలో చూస్తే నీకు 2 పేజీలు, పేజీన్నర 2 పేజీలు ఉంటుంది. ఆ 2 పేజీల పాఠాన్ని 4 గంటలు చెప్తా. ఎందుకంటే మొత్తం సబ్జెక్ట్ ఎక్కడ ఉన్నది అంటే జెంటిల్మెన్ అగ్రిమెంట్లో ఉంది. ఇది నీకు అర్థం కావాలంటే ఓన్ చదివితే ఎట్లా అర్థమవుతుంది? ఒక టీచర్ దగ్గర క్లాస్ వింటే అర్థమవుతుంది. కాబట్టి మీరు ఏం టెన్షన్ పడకుండా, నువ్వు లో బ్యాక్గ్రౌండ్ ఉన్నా, నీ గతంలో నాలెడ్జ్ లేకపోయినా, 10th ఇంటర్మీడియట్లో నీ యొక్క గ్రాఫ్ సరిగా లేకపోయినా, నువ్వు ఖచ్చితంగా ఉద్యోగం కొట్టాలన్న తపన, కసి కనుక నీకుంటే ఈరోజే మొదలుపెట్టండి. మొదలుపెట్టగానే 3 నెలలకు 6 నెలలకు ఉద్యోగాలు రావు. ఖచ్చితంగా ఒక గ్రూప్ 1 కానీ, ఒక గ్రూప్ 2 కానీ, ఒక గ్రూప్ 3 స్థాయి ఉద్యోగాలు కొట్టాలంటే ప్రతి వ్యక్తి ఖచ్చితంగా 2 సంవత్సరాల పాటు తపస్సు చేయాల్సిందే. ఇప్పుడు నువ్వు 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు 15 ఏళ్ళు చదివిన వాడివి, ఒక 2 ఏళ్ళు కష్టపడలేవా? మరి 15 ఏళ్ళు ఎందుకు చదివినావు? 15 ఏళ్ళు చదివిన చదువుని ఒక 2 సంవత్సరాలు మలుపుకొని ఎగ్జామ్ ఓరియంటేషన్గా ప్రిపరేషన్ కానీ కొనసాగిస్తే ఎందుకు సక్సెస్ కాదు? ఖచ్చితంగా సక్సెస్ కావడానికి అవకాశాలు ఉంటాయి. రాదు అనే పదమే ఉండదు, చదువు రాదంటాడు ఎవడూ ఉండడు. నీ ఓపిక, నీ యొక్క ఏకాగ్రత, నీకు డ్రీమ్ ప్రాజెక్ట్ ఇవన్నీ కలగలిపితే గవర్నమెంట్ ఉద్యోగం కొట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే సబ్జెక్టుల పరంగా తీసుకుంటే గ్రూప్ 1కి 2కి డిఫరెన్స్ ఏముంటుంది? అలాగే జనరల్గా అందరిలో ఒక చిన్న డౌట్ ఉంటుంది, గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూప్ 2 రాయొచ్చా, గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూప్ 1 రాయొచ్చా అని చెప్పి, దీని గురించి. అంటే 2 కంటెంట్ అయితే సేమే. ఇక్కడ తెలంగాణ ఉద్యమం గ్రూప్ 2లో 150 మార్కులు ఉంటుంది, గ్రూప్ 1లో 150 మార్కులు ఉంటాయి. గ్రూప్ 2లో ఎకానమీ 150 మార్కులు ఉంటుంది, గ్రూప్ 1లో 150 మార్కులు ఉంటుంది. గ్రూప్ 2లో ఏంటంటే బిట్ టైప్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు. అంటే సబ్జెక్ట్ ఎక్కడికైనా గ్రిప్ ఉండాల్సింది. ఇక్కడ సబ్జెక్ట్ అయితే సేమే, కాకపోతే గ్రూప్ 1లోనేమో ఎస్ఏ రైట్, అంటే మనం రాయాలి, ఎస్ఏలు రాయాలి. గ్రూప్ 2లోనైతే మల్టిపుల్ చాయిస్ వాడే క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ పెట్టాలి. అంటే నువ్వు ఒక గ్రూప్ 2 చదివిన క్యాండిడేట్ని ఒక 2 సంవత్సరాలు కనుక టార్గెట్ పెట్టుకుంటే గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 రెండింటిని ఏకకాలంలో ప్రిపేర్ కావచ్చు, పెద్ద కష్టం ఏమీ కాదు. కాబట్టి 2 కూడా ప్రిపేర్ కావచ్చు. లేదు అంటే మీరు ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అని ఒక పెద్ద పోస్ట్ లక్ష్యంగా పెట్టుకుంటే గ్రూప్ 1 యాంగిల్లో పోండి. నమ్మకం లేదు, వస్తుందో రాదో అని ఒక భయం ఉంది కదా, టైం ఎక్కువ తీసుకోండి. గ్రూప్ 1 గ్రూప్ 2 2 చదవాలని టైం ఎక్కువ తీసుకోవాలి. గ్రూప్ 2 ప్రకారం ఏమో పాయింట్ టు పాయింట్ గుర్తుపెట్టుకోవాలా, ఆ గుర్తుపెట్టుకున్న పాయింట్ని అనాలసిస్ రూపంలో రాయడమే గ్రూప్ 1. కాబట్టి గ్రూప్ 2 చదువుతూ గ్రూప్ 1 కొట్టవచ్చు, గ్రూప్ 1 చదువుతూ గ్రూప్ 2 కూడా ప్రిపేర్ కావచ్చు, పెద్ద కష్టం ఏమి కాదు. రెండిట్లో ఉన్నటువంటి కంటెంట్ మాత్రం సేమే, కొద్దిగా హెచ్చు తగ్గులు ఉంటాయి. ఉదాహరణకు గ్రూప్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక 25 నుంచి 30 మార్కులు వస్తుంది, అదే గ్రూప్ 1లో 100 మార్కులు ఉంటుంది. గ్రూప్ 2లో ఇంగ్లీషు జస్ట్ 25 మార్కులు ఉంటుంది, గ్రూప్ 1లో 100 మార్కుల క్వాలిఫైడ్ పేపర్ ఉంటుంది. అంటే కొన్ని సబ్జెక్టులు ఏమో గ్రూప్ 1లో పెరుగుతాయి, గ్రూప్ 2లో తగ్గుతాయి. కొన్ని గ్రూప్ 2లో మార్కులు తక్కువగా ఉంటుంది, గ్రూప్ 1కి వస్తే హెవీ అయిపోతుంది. గ్రూప్ 1లో హెవీగా ఉన్నాయి, ఇక్కడ చిన్న సబ్జెక్టుగా మారే అవకాశాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఉదాహరణ జనరల్ ఎస్సే ఉంటుంది, ఆ జనరల్ ఎస్సే గ్రూప్ 2లో రిఫ్లెక్ట్ కాదు, ఎందుకంటే ఇక్కడ అడిగే విధానం డిఫరెంట్గా ఉంటే అక్కడ అడిగే విధానం వేరు ఉంటుంది. కాకపోతే పుస్తకాలు మాత్రం అవే, సిలబస్ కూడా సేమ్ సిలబసే, రాసే విధానం, ఆలోచించే విధానం డిఫరెంట్గా ఉంటుంది. ఆ రెండిట్లో దేంట్లో ఏం అడుగుతున్నా ఒక ఐడియాలజీ కనుక నీకుంటే ఏకకాలంలో 2 ప్రిపేర్ కావడం మాత్రం కష్టమేమి కాదని చెప్పదలుచుకున్నాను. ఓకే, సబ్జెక్టు పరంగా చూసుకుంటే ఓన్లీ సబ్జెక్ట్ వచ్చి ఉంటే సరిపోతుందా గ్రూప్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి? ఇంకేమైనా మెలకువలు తెలిసి ఉండాలా? అంటే ఒకటమ్మా, ఇక్కడ ఆప్షనల్ పేపర్లని కొన్ని ఉంటాయి, జిఎస్ పేపర్లని కొన్ని ఉంటాయి. ఆప్షన్ పేపర్లు ఏంటంటే హిస్టరీ అనేది ఆప్షనల్, ఎకానమీ అనేది ఆప్షన్,
హిస్టరీ ఎకానమీ ఖచ్చితంగా ఎక్కువ మార్కులు ఉండే సబ్జెక్టులు. దాని తర్వాత మనకు పాలిటీ ఉన్నది, సోషియాలజీ ఉన్నది, ఇవి ఆప్షన్ పేపర్. ఈ ఆప్షన్ పేపర్లో ఎక్కువ మార్కులు ఉంటాయి కాబట్టి కొద్దిగా ఎక్కువ కష్టపడాలి. కొన్ని తక్కువ మార్కులు ఉంటాయి. ఇంగ్లీష్ ఉంటుంది, ఎంత మన బేసిక్ ఆఫ్ నాలెడ్జ్. 8th స్టాండర్డ్ 10th స్టాండర్డ్ ఇంగ్లీష్ మాత్రం అడుగుతాడు, కానీ అది మనని ప్రభావితం చేసే విధంగా ఉంటుంది. మార్కులు తక్కువనే కానీ నేను జీవితాన్ని నిర్దేశించే విధంగా ఉంటుంది. అంటే ఇక్కడ జిఎస్ ఏంటి, ఆప్షన్లు ఏంటి, రెండు కేటగరైజ్ చేసుకొని దాని ప్రకారం ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టాలి. దాని ప్రకారం అయితే ఇందాక మీరు చెప్పినట్టు కోచింగ్ అనేది ఖచ్చితంగా ఉంటే కొంచెం ఈజీ అవుతుంది, త్వరగా జాబ్ రావడానికి ఛాన్స్ ఉందని చెప్పారు. ఈజీ కాదు, చాలా. అసలు ఉద్యోగం కొట్టాలంటే ఖచ్చితంగా కోచింగ్ అవసరం. నేను కోచింగ్ చెప్తున్నాను కాబట్టి కోచింగ్ అని నేను చెప్పట్లేదు. అంటే నేను కూడా ఒక మాస్టర్గా తయారు కావడానికి నాకు కూడా ఎవరో ఒక గురువు చెప్తేనే నేర్చుకోవడం జరిగింది. అంటే బేసిక్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అర్థం కావాలంటే బేసిక్ స్టాండర్డ్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక టీచర్ యొక్క గైడెన్స్ అవసరము, క్లాసులు అవసరము. ఆ క్లాసులు విన్న తర్వాత నీ డెప్త్నెస్ పెంచుకునేటప్పుడు అప్పుడు నువ్వు పుస్తకాలకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. అయితే అవే క్లాసెస్ ఇప్పుడు మనం యూట్యూబ్లో కూడా చాలా చూస్తున్నాం, చాలా యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసాయి, చాలా మంది క్లాసులు చెప్తున్నారు. అలా క్లాసెస్ విని కోచింగ్ తీసుకోవడం కరెక్టే అంటారా? అంటే యూట్యూబ్లో ఇప్పుడు ఉదాహరణకు నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, నేను యూట్యూబ్లో సబ్జెక్ట్ పెడతాను. ఎంత పెడతాను? ఒక 10% 20% మాత్రమే యూట్యూబ్ ద్వారా అందజేస్తాం. మిగతా సబ్జెక్ట్ ఎట్లా ఇస్తాం? పర్సనల్గా యాప్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇవాళ మీరు ఎక్కడో ఊర్లో ఉండి చాలామంది వాళ్ళ మహిళలు ఉన్నారు, మ్యారేజ్ అయిపోతాయి, చిన్న చిన్న కిడ్స్ ఉంటారు, ఉద్యోగం కొట్టాలని తపన ఉంటుంది, హైదరాబాద్కు రాలేరు, పిల్లల్ని వదిలిపెట్టలేరు, హాస్టల్లో ఉండలేరు. ఇటువంటి వాళ్ళకి వాళ్ళ ఆన్లైన్ ప్లాట్ఫామ్ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎంత బ్రహ్మాండంగా అంటే నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్ళకుండా ఒక్క ఫోన్ చేతిలో ఉంటే చాలు. ఆ ఫోన్లో ఒక మెమొరీ కరెక్ట్గా వేసుకుంటే రోజు 10 గంటల క్లాస్ నువ్వు ఫోన్లో వినొచ్చు. సేమ్ హైదరాబాదులో జరిగే క్లాసులనే ఇవాళ నా క్లాస్ రూమ్ ఉంది, నా క్లాస్ రూమ్లో జరిగే ప్రతి క్లాసులని లైవ్ ద్వారా ఇస్తాం. అంటే క్లాస్ రూమ్లో ఏం జరుగుతుందో నువ్వు ఇంటికాడ కూర్చొని అదే క్లాస్ వినొచ్చు. హైదరాబాద్ కూడా రావాల్సిన పని లేదు. హైదరాబాద్కు వచ్చి రావడం వల్ల ఎంత ఎక్స్పెన్షన్ అంటే కోచింగ్ ఫీజు 25,000 ఉంటే హాస్టల్కి 60,000 అవుతాయి. అవును. అంటే దానికి 3 రెట్లకు ఖర్చు అవుతుంది. అంటే ఇట్లా డబ్బుల పరంగా ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పుడు ఆన్లైన్లో రికార్డెడ్ వీడియో తీసుకుంటే ఎంత 1,000, 2,000, 3,000 రూపాయలు, 5,000 రూపాయలు దొరుకుతుంది కోచింగ్. ఇవాళ అదే కార్పొరేట్ స్కూళ్ళల్లో ఎల్కేజీ వాడికి యూకేజీ వాడికి 2 లక్షల రూపాయల ఫీజు ఉంటే 2,000 రూపాయలు ఒక గ్రూప్ 2 ఉద్యోగం కొట్టేంత సబ్జెక్ట్ వస్తూ ఉంది. కాబట్టి ఇవాళ పోటీ పరీక్షలు ప్రిపేర్ ఉద్యోగం కొట్టాలనుకుంటే మనీ అనేది అసలు ప్రాబ్లమే కాదు. ఎందుకంటే ఇలా ఆన్లైన్ ప్లాట్ఫామ్ వచ్చింది, హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదు, పుస్తకాలు ఉన్నాయి. పుస్తకాలు కూడా నువ్వు పోస్టులో అడ్రస్ పెడితే బుక్ చేసుకుంటే ఇంటికి వచ్చి వాలిపోతుంది. ఇంట్లోకి వెళ్ళి కదలకుండా కూడా ఉద్యోగం కొట్టవచ్చు. ముఖ్యంగా ఉమెన్స్, మ్యారేజ్ అయినటువంటి ఉమెన్స్, పిల్లలైన వాళ్ళ లక్ష్యం ఏంటంటే చూస్తేనే ఎంటెక్ ఉంటుంది, ఎంటెక్ పైగా పెళ్లి చేస్తారు. లక్ష్యం ఏంది గవర్నమెంట్ ఉద్యోగం కొట్టాలి, ఏదో సాధించాలని తపన ఉంటుంది. కానీ ఇంట్లో ఒక బందీగా మిగిలిపోతూ ఉన్నారు. అందుకే నేను ఏమంటున్నా అంటే చాలామంది ఉమెన్స్కు మన గురుకులాలు చాలామంది ఉద్యోగాలు కొట్టారు. ఏ వయసులో కొట్టారంటే 40-45 సంవత్సరాల మధ్య వయసున్న వాళ్ళు కూడా గురుకుల జాబ్ కొట్టారు. అంటే నీకు కొట్టాలనక తపన కనుక ఉంటే ఇంట్లో కూర్చొని ప్రిపేర్ కాండి. ఎందుకంటే మీరు ఎంటెక్లు చేసి, పీజీలు చేసి, పిహెచ్డీలు చేసి ఫైనల్గా అన్ని పక్కన పెట్టి హౌస్ వైఫ్ అనే కొత్త క్వాలిఫికేషన్తో ఇంట్లో కూర్చుంటే ఎట్లా? ఓన్లీ హౌస్ వైఫ్ పరిమితం అయిపోతారు. ఏం చేస్తున్నావు అంటే హౌస్ వైఫ్ అనే పెద్ద క్వాలిఫికేషన్ కాదు కదా. మీరు ఇంత చదువు చదివి ఒట్టి ఇంట్లో కూర్చుంటే ఎట్లా? కాబట్టి మీ మైండ్కు పదును పెట్టండి. వాళ్ళ ప్రతిదీ నీ ఇంటి ముందు వాలిపోవడానికి అవకాశం ఉంది. ఆన్లైన్లో క్లాసెస్ ఉన్నాయి, గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు, యూట్యూబ్లో చాలా గైడెన్స్ దొరుకుతుంది. కాబట్టి ప్రిపరేషన్ మొదలు పెట్టండి. కాకపోతే ఓపికతో కూర్చోండి. ఎందుకంటే పోస్టులు తక్కువ ఉంటాయి, ప్రిపరేషన్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి దాన్ని ఆ టైంని కనుక కన్జ్యూమ్ చేసుకొని ముందుకు పోగలిగితే సక్సెస్ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యే వాళ్ళ ప్రణాళిక ఎలా ఉండాలి, ఎలాంటి మెలకువలు తెలిసి ఉండాలి, చాలా వివరంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. మరొక ఎపిసోడ్లో మనం సబ్జెక్టు పరంగా ఉదాహరణకు హిస్టరీ ఉన్నది, చాప్టర్ వైజ్గా ఏం పుస్తకాలు చదవాలా, ఎట్లా చదవాలా, క్వశ్చన్స్ ఎట్లా గ్యాదరింగ్ చేసుకోవాలనే అంశాల మీద మరొక ఎపిసోడ్లో కూడా దృష్టి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మరి చూసారు కదా, ఇది ఇవాల్టి మన గైడ్ ప్రత్యేక కార్యక్రమం. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.